తాజాగా లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమవ్వగా వీటిపైన మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 100 మీటర్ల లోపల పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దామని, 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టి పెట్టాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఈ సందర్భంగా గృహజ్యోతి పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణ ప్రజలు జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. దావోస్ పర్యటన ముగించుకొని లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన కేటీఆర్ సీరియస్గా స్పందించారు. రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ వంటి నేతలను తమ ప్రస్థానంలో చాలా మందిని చూశామని అన్నారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతామని కేటీఆర్ రేవంత్ను ప్రశ్నించారు. ఇదే సమయంలో కరెంటు బిల్లులపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరు కట్టవద్దని పిలుపునిచ్చారు. కరెంటు బిల్లుల గురించి అడిగితే అధికారులకు సీఎం గతంలో చేసిన మాటలను వినిపించాలన్నారు కేటీఆర్. సోనియా గాంధీ బిల్లులు కడతారని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఆయన తెలిపారు. కరెంటు బిల్లు పత్రులను సోనియా ఇంటికి పంపించాలని ప్రజలకు తెలిపారు. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్లోని ప్రతి ఒక్క మీటర్కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. ఇక బీజేపీతో బీఆర్ఎస్కు ఏ రోజు పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. మొదట అదానిని విమర్శించి తొలుత ఒప్పందాలు చేసుకున్నారని, అసలు లోగుట్టు బయటపెట్టాలని కేటీఆర్ తెలిపారు. రేవంత్ కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేగా మారుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 2.5 దశాబ్దాలు నిలబడి రేవంత్ లాంటోళ్లు మట్టి కరిపించిందని కేటీఆర్ తెలిపారు. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. 100 రూపాయలు కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది.